గ్లోబల్ పాలిటిక్స్ లో ఇప్పుడు ఒక సెన్సేషనల్ న్యూస్ నడుస్తుంది. ఏ క్షణమైనా అమెరికా ఇరాన్ పై అణుబాంబు వేస్తుందనుకున్న టైంలో ఒక ఊహించని ట్విస్ట్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై దాడికి అంతా సిద్ధం చేశారు. ఇరాన్ దారిలోకి రాకపోతే మొత్తం నాశనం చేసేస్తామని సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. కానీ సరిగ్గా దాడి జరగాల్సిన ఏప్రిల్ 7వ తేదీ రాత్రికి ముందు తెరపైకి పాకిస్తాన్ వచ్చింది. అవును, మీరు విన్నది నిజమే. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరియు ఆర్మీ చీఫ్ అసీం మునీర్ నేరుగా ట్రంప్ తో మాట్లాడారు. ఇరాన్ తో కూడా చర్చలు జరిపి లాస్ట్ మినిట్ లో ఒక డీల్ సెట్ చేశారు. దీని తర్వాత ట్రంప్ స్వయంగా తన సోషల్ మీడియాలో 2 వారాల పాటు ఇరాన్ పై దాడులు ఆపేస్తున్నామని ప్రకటించారు. అయితే దీనికి ఆయన ఒక కండిషన్ పెట్టారు. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ సముద్ర మార్గాన్ని ఇరాన్ వెంటనే సురక్షితంగా తెరవాలి. ఈ ఒప్పందానికి ఇరాన్ కూడా ఒప్పుకుంది. పాకిస్తాన్ చేసిన సహాయానికి కృతజ్ఞతలు కూడా తెలిపింది. త్వరలో ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య ఫైనల్ చర్చలు జరగబోతున్నాయి. ఈ ఎఫెక్ట్ ఎలా ఉందంటే, యుద్ధం ఆగిపోతుందన్న ప్రకటన వచ్చిన కేవలం 30 నిమిషాల్లోనే గ్లోబల్ మార్కెట్ లో ముడి చమురు ధరలు ఏకంగా 9% పడిపోయాయి. బ్యారెల్ ధర $96 వచ్చేసింది. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమో అని భయపడుతున్న తరుణంలో పాకిస్తాన్ మధ్యలో దూరి ఇంత పెద్ద గొడవను ఆపడం నిజంగా ఊహించని పరిణామం. ఈ ట్విస్ట్ చూశాక మీకేమనిపించింది? ఇది నిజంగా శాంతి కోసమేనా లేక ట్రంప్ వ్యూహమా? ఈ యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఇండియాకు మాత్రమే ఉందని ఇరాన్ ఎన్నిసార్లు అడిగినా ట్రంప్ మాత్రం పాకిస్తాన్ ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నాడు? మన జయశంకర్ గారు అన్నట్టు బ్రోకర్ దేశం పాకిస్తాన్ ని ట్రంప్ మళ్ళీ బకరాను చేసి వాడుకుంటున్నాడా? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ షాకింగ్ అప్డేట్ మీకు నచ్చితే వెంటనే వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి.